ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము యుద్ధ భూమికి వెళ్ళిన దావీదు. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము యుద్ధ భూమికి వెళ్ళిన దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు దావీదును యుద్ధ భూమికి తీసుకువెళ్ళాడు, కానీ ఇంకా యుద్ధము చేయలేదు. యుద్ధ భూమిలోనికి మాత్రము ఆయన వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదు యుద్ధం చేయలేదు, కానీ యుద్ధము చేస్తాను అని సౌలుతో అన్నాడు. సౌలు ఆ ఇజ్రాయెల్ దేశానికి రాజు. అయితే యుద్ధం ఎవరైనా చేయగలుగుతారా? ఈ గొలియాతు 6 అడుగుల 3 అంగుళాలు ఎత్తైన వాడు, బహు బలము గలవాడు. కాబట్టి ఎవరైనా చేస్తారా అన్నప్పుడు ఈ యొక్క దావీదు నేను చేస్తాను అని అన్నాడు. హల్లెలూయా! ఆ ధైర్యము, ఆ నమ్మకము, ఆ విశ్వాసము దేవుని మీద తనకు ఉన్నది గనక ఆ మాట తాను చెప్పగలిగాడు. అది కాకుండా తనకు ఆ ధైర్యం ఎలా వచ్చింది చెప్పడానికేనంటే, సింహాన్ని, ఎలుగుబంటిని చంపేశాడు. హల్లెలూయా! గొర్రెలలో ఒక గొర్రెని ఆ సింహం ఎత్తుకోబోతూ ఉంటే దాని మీద పడి దాన్ని చంపేశాడు. అది కాకుండా ఆ యొక్క ఎలుగుబంటిని కూడా చంపినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ ధైర్యము తనకు కలిగి తాను నేను పోట్లాడుతాను గొలియాతుతో అని అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనము ముఖ్య వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17 నుండి వచనాలను చదువుకుందాం. 1 Samuel 17th chapter from 17th verse. యెషై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక్క తూమెడను, ఈ 10 రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ యెషై అనగా ఈ దావీదు యొక్క తండ్రి పేరు యెషై. యెషైకి 8 మంది కుమారులు, కూతుర్లు ఎవరు లేరు. 8 మంది కొడుకులు. అయితే ఈ యొక్క దావీదు అందరికన్నా చిన్నవాడు, ఆఖరివాడు, 8వ వాడు. అయితే ఈ అన్నలు సౌలు పంపించినట్లు ఫిలిప్పీలో లోయలలో యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో వీళ్ళ అన్నలు కూడా 3 వెళ్ళినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ యుద్ధము జరుగుతూ ఉంటుంది, కొన్ని రోజులు అయిపోతుంది. అయితే ఈ తండ్రి అయిన యెషైకి ఆ కొడుకులను చూద్దామన్న ఆశ కలుగుతుంది. ఆశతో తను ఏం చేస్తాడంటే, నా కొడుకులు ఉన్నారా, చనిపోయారా, ఏమి సమాచారం అందడం లేదు, వాళ్ళు తింటున్నారా, తినడం లేదా అన్న ఆలోచనతో ఆ యొక్క యెషై దావీదును పిలిపిస్తాడు. దావీదును పిలిపించి దావీదుతో ఈ మాట అంటాడు, నా చిన్న కుమారుడా, నీవు వెళ్ళి నీ అన్నలు ఏ విధంగా ఉన్నారో వాళ్లను పరామర్శించిరా. అదేవిధంగా నేను ఇవ్వబోతున్న ఈ యొక్క ఆహారాన్ని వాళ్లకు ఇచ్చిరా అని చెప్తాడు. అప్పుడు దావీదు తన గొర్రెలను వేరే కాపరికి చూసుకోమని చెప్పి అక్కడి నుండి ఆ యొక్క ఫిలిప్పీనకు బయలుదేరుతాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో ఎలాంటి వాహనాలు లేవు. దావీదు నడుచుకుంటూ ప్రయాణమై వెళ్ళాడు. ఏమేమి తీసుకెళ్ళాడు? వాళ్ళ నాన్న ఏమిస్తే అది తీసుకొని వెళ్తున్నాడు. చదవమ్మా మళ్ళీ ఒకసారి 70th verse. యెషై తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక్క తూమెడును,
ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. ఆ, మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశెను. ప్రైజ్ ద లార్డ్. ఏమేమి తీసుకుపోతున్నాడు? ఒక గోధుమలలో ఒక తూమెడు ఈ 10 రొట్టెలను తీసుకొని ఆ దండులోనికి వెళ్ళు. ఎక్కడైతే యుద్ధము జరుగుతుందో ఆ యుద్ధములోనికి వెళ్ళు అని అంటున్నాడు. అది కాకుండా 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి ఇమ్ము అని అంటున్నాడు. ఆ యొక్క సహస్రాధిపతి అంటే ఆ యొక్క లీడర్, ఎవరైతే ఆ యుద్ధానికి చూస్తూ ఉన్నాడో ఆయనకు కూడా ఇవ్వు. అప్పుడు నీకు ఆయన సమాచారం అంతా కూడా అందిస్తాడు అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అదే ప్రకారము తండ్రి చెప్పినట్లుగా మరి కుమారుడు ఆ యొక్క యుద్ధ భూమికి వెళ్తూ ఉన్నాడు. ఆ యుద్ధము జరుగుతూ ఉంది. వారి ఆనవాళ్ళు తెలుసుకోవడానికి వెళ్తున్నాడు. ఆనవాళ్ళు అని అంటే సమాచారము, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు అది తెలుసుకోవడానికి ఆయన అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. 19వ వచనం. సౌలును వారును ఇజ్రాయేల్ అందరూ ఏలా లోయలో ఫిలిస్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని ఈషై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంతులుగా తీరి జయము జయమని అర్చుచు యుద్ధమునకు సాగుచుండిరి. దేవునికి స్తోత్రం. వారు ఏలాలోయలో ఫిలిస్తీయులతో యుద్ధము చేస్తూ ఉన్నారు. ఆ స్థలానికి ఈ యొక్క దావీదు వెళ్తూ ఉన్నాడు. ఆయన సామాగ్రిని అంతా కూడా తీసుకొని తండ్రి ఏవేవైతే ఇచ్చాడో అవన్నీ కూడా తీసుకొని బయలుదేరాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం కూడా ఎక్కడైనా దూర ప్రయాణం చేస్తే వాటర్ బాటిల్ పెట్టుకుంటాము, తినేవి కొంచెం కొనుక్కుంటాము, అవన్నీ కూడా పెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటాం. మధ్యలోకి పోగానే నీళ్లు తాగుతూ ఉంటారు. డాడీ నాకు అది ఆకలి అవుతుంది, నాకు ఇవ్వవా, డాడీ అది కొన్నావు కదా అది నాకు ఇవ్వవా అని పిల్లలు అడిగితే త్వరగా మూట ఇప్పి వాళ్ళకు ఇస్తూ ఉంటారు, నీళ్లు తాగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అదేవిధంగా తన బాధ్యతను ఇతరులకు అప్పచెప్పాడు. ఏంటి ఆ బాధ్యత? గొర్రెలను కాసే బాధ్యత. ఎందుకంటే దావీదు చేస్తున్న పని గొర్రెలను కాయడం. కాబట్టి ఆ గొర్రెలను కాయడానికి బాధ్యత వేరే వాళ్ళకు అప్పచెప్పి తండ్రి ఏవేవైతే ఇస్తాడో అవన్నీ కట్టుకొని ప్రయాణమై ఆ ఏలాలోయలో ఆ యుద్ధాన్ని చూడడానికి వెళ్తూ ఉన్నాడు. 21వ వచనం. సైన్యము సైన్యమునకు ఎదురై ఇజ్రాయేలును ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలను తన సహోదరులను అడిగాను. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ వస్తువులను ఏవేవైతే తీసుకొని వెళ్ళాడో అక్కడున్న ఆ యొక్క సహస్రాధిపతికి అప్పగించి తనకి ఇవ్వవలసింది తనకి ఇచ్చేసి ఆ యుద్ధ భూమిలోనికి పరిగెత్తుకొని వెళ్తూ ఉన్నాడు. వారి లోపల చొచ్చాడట. చొచ్చి కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడట అక్కడున్న వాళ్ళందరినీ. కుశల ప్రశ్నలు అంటే మంచి చెడు తెలుసుకుంటూ ఉన్నాడు. వాళ్ళు ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు, ఏమేమి తింటున్నారు, ఎప్పుడెప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, అవన్నీ కూడా సమాచారము తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక వింతైన సంఘటన జరుగుతూ ఉంది. ఏంటి అని అంటే 23వ వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలకగా దావీదు వినెను. చూడండి, అక్కడ
ఆ సైన్యంలో యుద్ధం జరుగుతూ ఉండగా వారి మధ్యలో నుండి నడుచుకుంటూ వచ్చాడు శూరుడైన గొలియాతు. శూరుడైన గొలియాతు. ఆ గొలియాతు ఎవరినంటే వారిని చంపేయడానికి అంత బలమున్నది అతని దగ్గర. ఎవరిని పడితే వారిని చంపడానికి అంత బలమున్నది. ఆయన వాళ్ళ మనుషులను చంపుకోడు. ఎదురుగా ఉన్న రాజ్యములో ఉన్న రాజునే కానీ అక్కడున్న మనుషులను చంపేస్తాడు. వాళ్ళ రాజ్యాన్ని స్వాధీనపరచుకుంటాడు. ఎందుకంటే అతనికి అంత బలము తనకు ఉన్నది. కాబట్టి ఆయన ఆ యొక్క మధ్యలో వెళ్ళి కేకలు వేస్తున్నాడు. ఈ ఇజ్రాయేలు దేశంలో ఎవడైనా నాతో పోట్లాడేవాడున్నాడా అని కేకలు, గొప్ప స్వరము అతడు వినిపిస్తూ ఉన్నాడు. ఆ స్వరాన్ని ఎవరు వింటున్నారు? దావీదు వింటున్నాడు. హల్లెలూయా! దావీదు వింటున్నాడు. ఏంటి వీడు ఇంతగా కేకలు వేస్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలలో ఎవరు లేరా, ఒక్కరు లేరా అని ఆశ్చర్యపోతున్నాడు. ఎవరు ముందుకు రావడం లేదు, అందరూ పారిపోతున్నారట అతడు రాగానే. ఎందుకనంటే ఆయన ఆకారము చాలా భయంకరంగా ఉంది. తనకు ఎక్కడ ఇంత దెబ్బ తగలకుండా తను కవచాన్ని ధరించుకున్నాడు. రాగి కవచం, తన తలకు కిరీటాన్ని పెట్టుకున్నాడు. అయిన తర్వాత కాళ్లకు రాగి లాంటి షూస్ వేసుకున్నాడు. శరీరం అంతా కవచమును పెట్టుకున్నాడు. ఇద్దరు పనివాళ్ళు డాలును కత్తిని మోస్తూ వస్తున్నారు. అనగా అంత బరువైన కత్తి డాలు, కానీ ఈయన ఒక్కడే మోసేస్తాడు. అంత బలము గలవాడు ఈ యొక్క గొలియాతు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ యొక్క దావీదు ఇవన్నీ వింటున్నాడు. ఆయన ఎట్లా మాట్లాడాడో చూద్దాం ఒకసారి. అదే 17వ అధ్యాయము 8 నుండి ఆయన మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు మనం. 8, 9, 10 వచనాలు. అతడు నిలిచి ఇజ్రాయెల్ అందరూ దండువారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షంగా ఒకనిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. చూడండి, అతడు నిలిచి ఇజ్రాయెల్ దండు వారిని పిలిచి, చూడండి అక్కడున్న ఇజ్రాయెల్ వారిని పిలుస్తూ ఉన్నాడు. పిలిచి ఏమంటున్నాడు? యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? ఈ యుద్ధాన్ని చేయడానికి మీరందరు ఎందుకు వచ్చారు? మీ మధ్యలో ఎవడైనా ఒక్కడు లేడా యుద్ధము చేయడానికి? వారిని నా దగ్గరికి పంపించండి అని ఆ యొక్క గొలియాతు సవాలు విసురుతూ ఉన్నాడు. చదవమ్మా. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. నేనతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. చూడండి, ఒకవేళ వాళ్ళు నాతో యుద్ధము చేసి నన్ను చంపితే మేమందరము మీ రాజ్యానికి దాసులం అయిపోతాం. ఒకవేళ నేను అతన్ని చంపితే వాళ్ళు ఆ దేశమంతా కూడా నాకు దాసులు కావాలి అని ఆ ఛాలెంజ్, సవాలు విసురుతున్నాడు. ఆ మాటలను ఎవరు విన్నారు? దావీదు వింటూ ఉన్నాడు. హల్లెలూయా! చూడండి, అక్కడ ఉన్న వారికి ఎవరికి రోషం లేదు, పౌరుషం లేదు, ధైర్యం లేదు. కానీ దావీదుకు యమరోషం వచ్చేసింది. అరే, దేవుడున్నాడు, దేవుడి మీద ఎవరికి నమ్మకం లేదా, విశ్వాసం లేదా, ధైర్యం లేదా అని అనుకుంటున్నాడు. నిజమే, అక్కడున్న వారికి ఎవరికి విశ్వాసం లేదు, ధైర్యం లేదు, బలం లేదు. ఎందుకంటే ఆ గొలియాతు యొక్క ఆకారము అంత డేంజర్గా ఉంది. అందుకే వాళ్ళు భయపడి ఎవరు కూడా ముందుకు రాలేకపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు మనసులో రోషం వస్తూ ఉంది. నేను ఇజ్రాయేలు పక్షాన యుద్ధం చేస్తాను, ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆ సింహాన్ని, ఎలుగుబంటిని చంపాను నేను.
ఈ గొలియాత్ ఎంత? ఆ ధైర్యము విశ్వాసము దేవునిపై ఉన్నది. అది కాకుండా ఆ విధంగా కావడానికి కారణం ఏంటంటే దేవునికి ఎక్కువ స్తుతి చేసేవాడు, దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపేవాడు, దేవునికి ఎక్కువ ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవునితో సహవాసం కలిగిన వారు, దేవునికి ప్రార్థన చేసేవారు, వాళ్ళకెప్పుడు దేవుడు తోడై ఉంటాడు. దేవుణ్ణి ఎక్కువగా వెతికేవారు, దేవునికి ఎక్కువ స్తుతి పాటలు చెల్లించేవారి పక్షాన దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. దావీదుకు ఆ నమ్మకం ఉన్నది. దావీదు కన్నా ఎత్తైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్నలు కూడా ఉన్నారు, కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు. దావీదుకు ఆ యొక్క రోషము మరి రావడం వల్ల ఏం చేస్తున్నాడు చూడండి, 10వ వచనం. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యములను తిరస్కరించుచున్నాను, ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. ఆ ఫిలిష్తీయుడు అంటా ఉన్నాడు, ఇదంతా ఎందుకు? నేను నాకు ఎదురు పోరాడడానికి వచ్చిన వ్యక్తి, మేమిద్దరము పోరాడతాం కాబట్టి ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకొని నా దగ్గరికి పంపించండి అని ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయిల్లను తిరస్కరిస్తూ ఉన్నాడు, ఎక్కిరిస్తూ ఉన్నాడు, హేళన చేస్తూ ఉన్నాడు, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఇక ఈ యొక్క దావీదుకు రోషము పౌరుషము వస్తూ ఉంది. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డరా, మనకైతే ఎవరైనా మనం ఏ పని చేయం కదా, ఆ పని చెప్పిర్రనుకో చేయమని చెప్పి ఒకటేసారి రోషం వచ్చేస్తుంది, ఒకటేసారి పౌరుషం వచ్చేస్తుంది. నాకు ఆ పని చెప్తారా, నేను అది చేయాలా నేను అని అనుకుంటారు కదండి. దానికైతే రోషం వస్తుంది. కానీ ఇక్కడ యుద్ధము చేయడానికి ఎవరు వస్తారో అంటే అందరు జారుకుంటున్నారు, పారిపోతుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగిందో చూద్దాం, చదవమ్మా 24th verse. ఇశ్రాయేల్ అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు, వానిని చంపువానికి రాజు బహుగా ఐశ్వర్యమును కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంట వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్లో ఒక్కడు వచ్చుచున్నాడు, ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇజ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరిచున్నాడు. తిరస్కరిస్తున్నాడు, ఎక్కిరిస్తున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలందరినీ అవమానపరుస్తున్నాడు. కానీ ఆయన ఎదుటికి వచ్చి ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు. అప్పుడు ఆ యొక్క రాజు మరి ఏమిస్తా అన్నాడు? ఒకవేళ యుద్ధము చేయడానికి ముందొస్తే, యుద్ధంలో మరి జయము కలిగితే ఏం బహుమతి ఇస్తాడు అని ఆ దావీదు వారిని అడుగుతూ ఉన్నాడు, కుశల ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళలో వాళ్ళ మాట ఏంటంటే, సౌలు చాలా ద్రవ్యాన్ని ఇస్తాడట. ద్రవ్యము అనగా డబ్బుని ఇస్తాడట. అది కాకుండా సౌలు యొక్క కుమార్తెను అనగా రాజు కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాడట. అంతేకాకుండా ఆ ఇజ్రాయెల్ దేశం అంతటిలో అతనికి స్వతంత్రంగా ఉండే స్వతంత్రాన్ని అనుగ్రహిస్తాడట. నిజమే, దేవునికి స్తోత్రం. మరి ఈ అవకాశం ఎవరికి వస్తుందో, ఈ అవకాశము ఎవరికి వస్తుందో, ఈ మాటలన్నీ కూడా దావీదు వింటూ ఉన్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. మరి ధైర్యం మాత్రం ఎవరికి లేదు. ఇవి మాత్రము ఇస్తాడు అన్న మాట మాత్రము వింటున్నాడు, కానీ ధైర్యం ఎవరికి రావడం లేదు. దావీదుకు మాత్రము రోషము వస్తూ ఉంది. అయితే ఏం జరిగిందో చూద్దాం మళ్ళొకసారి. 26వ వచనం. దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద
తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, చూడండి, దావీదు అప్పుడు మళ్ళా అడుగుతూ ఉన్నాడు, సరే ఆ గొలియాతును చంపితే సౌలు రాజు ఏమిస్తాడు అని అంటే తిరిగి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమిస్తాడంట? తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడట, చాలా ద్రవ్యమును ఇస్తాడట, ఈ ఇజ్రాయెల్ దేశంలో అతడు స్వతంత్రంగా ఉండొచ్చట. ఎక్కడికి పోయినా ఎవరు ఏమీ అనలేరన్నమాట. ఆ స్వతంత్రము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకు కూడా స్వతంత్రము వచ్చి 75 సంవత్సరాలుగా వస్తుంది. నిజమే, మనము ఈ భారతదేశంలో ఉన్నామంటే ధన్యులం. హల్లెలూయా. భయంకరమైన చుట్టుముట్టు ముప్పులు వస్తున్నాయి, కానీ ఈ భారతదేశానికి మాత్రం రావు. ఎందుకు అనంటే మన దేశంలో బాగా ప్రార్థనలు జరుగుతాయి, దేవుని భక్తి బాగా ఉంది. హైందవులకు ఉంది, మహమ్మదీలకు ఉంది, క్రైస్తవులకు ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఈ స్వతంత్రము రావడానికి మన పూర్వ నేతలు చాలా త్యాగాలను చేశారు. ప్రాణాలను తెగించి ఈ యొక్క దేశాన్ని ఆంగ్లేయుల దగ్గర నుండి లాక్కున్నారు. వారు మన మధ్యలో లేకపోయినా వారిని మనము తలంచుకుంటున్నాం. సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు ప్రాణాలు తీసేశారు. అయినా వాళ్ళు ధైర్యంగా దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ఎంతగానో ప్రాణాలకు తెగించి పోరాడారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ పోరాటంలో మన భారతదేశం మనకు రాలేదు. పోట్లాడడం వల్ల, ప్రాణాలు అర్పించడం వల్ల భారతదేశం మనకు రాలేదు. గాంధీ మహాత్ముడు ఆయన దేవుని వాక్యాన్ని చదివాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని చదివాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మౌన దీక్ష చేశాడు, సత్యాగ్రహం చేశాడు. దానివల్ల మనకు ఈ భారతదేశం దక్కింది. హల్లెలూయా. ఎందుకనంటే మన భారతదేశంలో భారతీయుల దగ్గర ఎలాంటి బాంబ్స్ లేవు, గన్స్ లేవు. అదే బ్రిటిష్ వారి దగ్గర ఇవన్నీ ఉన్నాయి. గన్స్ ఉన్నాయి, బాంబ్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తున్నారంటే వీళ్ళు ఇక్కడికి వెళ్ళి షూట్ చేసి చంపేసేవారు. వీళ్ళ దగ్గర బాణాలు ఉన్నాయి, కత్తులున్నాయి, కట్టెలున్నాయి. ఎవరిని బ్రతకనియకుండా వాళ్ళు చంపేయగలరు. కాబట్టి గాంధీ గారు ఒకటే ఆలోచించారు, ఏంటనంటే నేను దీక్ష చేస్తాను, మౌన దీక్ష చేస్తాను, స్వతంత్రాన్ని వచ్చేటట్లు చేస్తాను అని అన్నాడు. అది సాధించాడు. హల్లెలూయా. సాధించాడు. కాబట్టి ఈ యొక్క 15th ఆగస్ట్ మనకు ఆ స్వతంత్రం వచ్చింది. 25వ సంవత్సరంలో సిల్వర్ జూబ్లీ చేసుకున్నాము. 50వ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ చేసుకున్నాము. 75 ఇయర్స్లో వజ్రోత్సవం చేస్తున్నాం, ఉత్సవం, డైమండ్ జూబ్లీ. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయిల్లో స్వతంత్రము ఇస్తానని సౌలు రాజు అన్నాడు. కాబట్టి దావీదు సిద్ధపడి ఆయన మళ్ళొకసారి అడుగుతూ ఏం చేస్తున్నాడు చూడండి. 27వ వచనం. జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చిరి. జనులు అనగా ఎవరెవరి దగ్గరనైతే కుశల ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడో వాళ్ళు అతనికి జవాబును చెప్తూ ఉన్నారు. రాజు ఇవి ఇస్తా అన్నాడు, వాళ్ళ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు అని దావీదుకు చెప్పాడు. అంతలో వాళ్ళ అన్న దగ్గరికి దావీదు వెళ్ళడం జరిగింది. అన్న ఏమంటున్నాడో చూద్దాం. 28వ వచనం.
అతడు వారితో మాట్లాడునది అతని పెద్దన్నయ్యగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివనెను. చూడండి, దావీదును తిడుతున్నాడు వాళ్ళ పెద్దన్న, జ్యేష్ఠ కుమారుడు ఎలియాబు. రేయ్, నువ్వు ఎందుకు వచ్చావురా? అంత దూరం నుండి ఇక్కడ దాకా నువ్వు గొర్రెలను కాసుకొని మంచిగా ఉండగా ఇక్కడికి వచ్చి ఈ యుద్ధాన్ని చూడడానికి వచ్చావా అని వాళ్ళన్న బెదిరిస్తున్నాడు. ఆ గొర్రెలను ఎవరికి అప్పచెప్పినావు అని ఒక రకంగా అతన్ని తిడుతూ ఉన్నాడు. తిడుతుంటే దావీదు పాపము నెమ్మదిగా వింటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూసినాకే కదా నీవు వచ్చితివా నేను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రం పలికి తినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒక్కని ఆ ప్రకారమే అడగగా జనులు వానికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. జనుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క దావీదు అడుగుతూ ఉన్నాడు. ఏంటి ఆ అడుగుడు అని అంటే, నేను యుద్ధంలో గెలిస్తే నాకు రాజు ఏమిస్తాడు? వాళ్ళు అడిగిన వాళ్ళందరూ కూడా ఇదే జవాబు చెప్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుకు ఎందుకు రోషం వస్తుందనంటే, ఆ గొలియాతు మాట్లాడుతున్న మాటలు మరి చాలా వ్యతిరేకంగా తిరస్కరిస్తూ హేళన చేస్తూ మాట్లాడాడు. నేను నెక్స్ట్ వీక్ అది చెప్తాను. గొలియాతు యుద్ధం చేసి ఏ విధంగా విజయాన్ని సంపాదించాడో దాన్ని నెక్స్ట్ వీక్ చెప్తాను. ఆ గొలియాతు ఏ విధంగా మాటలు మాట్లాడాడో అది కూడా నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. ఇప్పుడు యుద్ధాన్ని చూడడానికి యుద్ధములో ఆ భూమిలో ప్రవేశించినట్లుగా మనము ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క ఫిలిష్తీయుని బట్టి సౌలు కురింగిపోతున్నాడు, తన మనసులో బాధపడుతున్నాడు. అయ్యో, ఒక్క వీరుడు కూడా లేదు కదా పోట్లాడడానికి ఒక్క వీరుడు కూడా లేడని తనలో తాను దుఃఖపడుతూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. మీ దాసుడనైన నేను వారితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలుతో అంటున్నాడు, రాజా, నీవేమి దిగులు పడకు, కృంగిపోకు, నేను ఆ ఫిలిష్తీయునితో పోరాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుతో మాట్లాడుతున్నాడు దావీదు. ఎంతున్నాడండి దావీదు? చిన్నగా ఉన్నాడు. నీవు చిన్నగా ఉండు, నువ్వు వికారంగా ఉండు, నువ్వు ఏ విధంగానా ఉండు, కానీ దేవుని జ్ఞానమును సంపాదించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు ఏ విధంగా దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాడో కీర్తించాడో ఆ విధంగా నీవు చేస్తే దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన అద్భుతాన్ని చేస్తాడు. ఇక్కడ దావీదు పక్షాన అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. అప్పుడు సౌలు 33వ వచనం, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. సౌలు రాజు అంటున్నాడు, అరే దావీదు, నువ్వు ఆ వ్యక్తితో పోట్లాడతావా? నీకు బలము చాలదురా బాబు, నువ్వెందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావు? నీవు బాలుడవు, నువ్వు చిన్నవాడవు అని అంటూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, లే రాజా, నేను ఖచ్చితంగా పోట్లాడుతాను, గెలుస్తాను అని అంటా ఉన్నాడు. అది కాకుండా ఇంకేమంటున్నాడండి,
వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. చిన్నప్పటి నుండే యుద్ధము ట్రైనింగ్ చేసిన వాడు కాబట్టి నీకు యుద్ధం రాదు, ఏం రాదు, వానితో ఏ విధంగా పోట్లాడతావు అని దావీదుతో ఈ యొక్క సౌలు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి దావీదుకు అలాంటి ధైర్యము ఏ విధంగా వచ్చిందంటే 2 పాయింట్స్ నేను చెప్తాను. ఒకటి, విధేయత కలిగి ఈ యొక్క దావీదు జీవించాడు. ఎవరికి? దేవునికి. దేవునికి విధేయత కలిగి జీవించాడు. రెండవది, దేవుణ్ణి నమ్మాడు. దేవుని బిడ్డలారా, విధేయత కలిగి జీవించిన వారు, దేవుని మీద నమ్మకం ఉన్నవారికి దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు వింటున్న మీరు దేవుని మీద దేవునికి విధేయత కలిగి ఉండండి. దేవుని ఖచ్చితంగా నమ్మండి. అపనమ్మకం ఉండొద్దు. కొంతమందికి అపనమ్మకం ఉంటుంది. అవుతుందో కాదో, అవుతుంది అని నమ్మాల. అవుతుంది అని నమ్మితే కార్యం అవుతుంది. ఎంతండి, దావీదు చిన్నగా ఉన్నాడు, అంత పెద్ద వ్యక్తితో పోట్లాడుతున్నటువంటి సౌలు కూడా భయపడుతున్నాడు ఆ యొక్క గొల్యాతును చూస్తే. దావీదుకు మాత్రము భయము లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క విధేయత కొరకు కొన్ని మాటలను మనము చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 16వ వచనం. ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నాడు గనక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆజ్ఞ మాట ఎవరైతే వింటారో, అది కాకుండా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో వారిని దేవుడు వాడుకుంటాడు. అద్భుతమైన కార్యాలను వారి పట్ల చేస్తాడు. మనం ఏ విధంగా ఉండాలట? మనము దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన విధులను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి. ఆ విధంగా చేస్తే దేవుడు మనం దేవునికి విధేయత కలిగి ఉంటాము అన్న రుజువు అవుతూ ఉంటుంది. మనకు దేవుని దగ్గర విధేయత లేకపోతే మనము ఏమీ కూడా చేయలేము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. 1 Samuel 15th chapter 22nd verse. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, దేవుని మాటను వింటే, దేవుని ఆజ్ఞను పాటిస్తే ఎవరు సంతోషిస్తారట? దేవుడు సంతోషిస్తాడంట. ఏం చేస్తే? దేవుని మాటను వింటే, దేవుని ఆజ్ఞను పాటిస్తే ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. నువ్వు దేవుని సంతోష పెట్టాలంటే దేవుని మాట వినాలి. హల్లెలూయా. దేవుని మాట వినాలంటే ఏం చేయాలా? పాస్టర్ గారు చెప్తుంటే వినాలా? పాస్టర్ ఎవరి మాటలు చెప్తాడు? దేవుని మాటలు చెప్తాడు. దేవుని మాటలు చెప్తే, నువ్వు వింటే దేవుడు సంతోషిస్తాడు. అందరు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సరే, దేవుడు సంతోషించాడట. ఏం చేస్తే? బలులను అర్పిస్తే. చాలామంది ఏమనుకుంటారంటే, నేను బలులను అర్పిస్తే, నేను కానుకలను ఇస్తే, నేను దశంభాగాలను ఇస్తే దేవుడు సంతోషపడతాడు. బలులు అర్పిస్తే ఏమి సంతోషము దేవునికి రాదట. తెలియని వారందరూ ఆ విధంగా అర్పిస్తూ ఉంటారు. దేవుడు ఏమాత్రము వాటిని బట్టి సంతోషించాడట. ఎట్లా సంతోషిస్తాడంట? బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. బలులు అర్పించుట కంటే
దేవుని మాట వింటే అది శ్రేష్టము. అంటే బలులు అర్పిస్తే దేవునికి ఏమీ సంతోషం ఉండదు. దేవుడు నీ ద్వారా సంతోషపడాలంటే దేవుని మాటకు విధేయత కలిగి జీవించాలి. దాన్ని విధేయత అంటారు. వినడం అంటే విధేయత. విధేయత ఉన్నవాడే వింటాడు, విధేయత లేనివాడు వినడు. విధేయత లేనివాడు వినడు, వానికి అర్థం కూడా కాదు. వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. పాస్టర్తో ప్రార్థన చేయించుకోవాలి, వెళ్ళిపోవాలి. ఏం లాభం లేదు. నువ్వు అట్లా 100 సార్లు చేసుకున్నా నో న్యూస్. దేవుని మాటలు వినాలి. హల్లెలూయా. దేవుని మాటలు వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది కాలం నుండి చాలామంది దేవుని మాటలు వింటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, 3వది మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మాథ్యూ 7th chapter 21st verse. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసయ్యా యేసయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రార్థన దేవుడు విన్నా వాళ్ళు పరలోక రాజ్యానికి పోరట. ఎందుకు పోరు అనంటే దేవుని మాట ప్రకారం చేయడం లేదు, దేవుని చిత్త ప్రకారం వాళ్ళు చేయడం లేదు. కాబట్టి దేవుడు సంతోషిస్తాడండి? ఏమాత్రం సంతోషించాడు. హల్లెలూయా. దేవుని మాటను వింటే దేవుడు సంతోషిస్తాడు, అంతే తప్ప అరే నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, పొద్దున చేస్తున్నా, రాత్రి చేస్తున్నా, మధ్యాహ్నం చేస్తున్నా, సాయంత్రం చేస్తున్నా, ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నా, కానీ ఎట్లా చేస్తున్నావు నువ్వు? ఈ లిప్స్తో చేస్తున్నావు, పెదాలతో చేస్తున్నావు, హృదయంతో చేయడం లేదు. అందుకే నీ కోరికలు తీరడం లేదు, నీ ప్రార్థన దేవుడు వినడం లేదు. అది కాకుండా నువ్వు పరలోక రాజ్యానికి పోవట. అరే నేను ఇన్నిసార్లు ప్రార్థన చేసిన, ఇన్నిసార్లు దేవుని స్తుతించిన, నేను ఎందుకు పోను? నేను 100% పోతా పరలోక రాజ్యం అంటే ప్రవేశమే లేదంటున్నాడు. ఎందుకు అనంటే దేవుని చిత్త ప్రకారం నువ్వు చేయడం లేదు. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారం నీవు చేయడం లేదు కనుక నీవు పరలోక రాజ్యానికి వెళ్ళవు. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 29వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 5th chapter 29th verse. అందుకు పేతురును అపోస్తులును మనుషులు కాదు దేవునికే మేము లోబడవలను గదా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, చాలామంది మనుషులకు లోబడుతూ ఉంటారు. ఒక పెద్ద వ్యక్తి కనిపించగానే, ఎవరైనా పైసలు ఇచ్చే వ్యక్తి కనిపించగానే 10 సార్లు ఆయనకు దండం పెడుతుంటారు. పాపం ప్రభాత్ సిస్టర్కి ఒక పాస్టర్ పైసలు ఇచ్చాడండి. మరి ఆయన ఇచ్చిండో ఇయ్యలేదు ఇప్పటి వరకు. తీసుకున్నాడు ఆమె దగ్గరికి వెళ్ళి, పాపం సతాయిస్తున్నాడు. పాపం సిస్టరు ఆయన ఇచ్చింది చాలు అని పదే పదే ఆయన దగ్గరికి పోయి ప్రాధేయపడతా ఉంది. ఈమె ఇచ్చి ప్రాధేయపడుతున్నది. మనుషులు తీసుకుంటారు ఇచ్చేటప్పుడు, మళ్ళా ఇయ్యరు, సతాయిస్తుంటారు. మళ్ళీ ఇయ్య బుద్ధి అవుతుందండి, మళ్ళీ ఇస్తామా సిస్టర్ నువ్వు ఆయనకు పైసలు? కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మాట చాలా ప్రాముఖ్యమైంది. నేను ఇచ్చేస్తాను సిస్టర్, ఇప్పుడు తీసుకున్నాను, పలానా నెల రోజులకు నీకు ఇచ్చేస్తాను అని ఇచ్చేస్తే ఆ వ్యక్తి నమ్మకమైన వాడు. ఇయ్యని వాడు నమ్మకమైన వాడు కానే కాడు అని నమ్మొద్దు, మళ్ళీ ఇంకొకసారి ఇయ్యొద్దు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, ఇక్కడ ఏమని చెప్పబడింది వాక్యంలో? అందుకు పేతురు అపోస్తులను మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలను కదా. అవును, మనుషులకు మనము లోబడకూడదు, మనం దేవునికి లోబడాలి, దేవుని సేవకునికి లోబడాలి. ఎందుకు? ఈయన దేవుని పని చేస్తున్నాడు కాబట్టి, దేవుని పని చేస్తున్నాడు కాబట్టి దేవుని తర్వాత దేవుని సేవకునికి మనం లోబడాలి. ఓకే, నమ్మకం రెండవది. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 10వ వచనం. సామ్స్ 32nd chapter 10th verse. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకయుంచు వానిని
కృప ఆవరించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. ఎవరికండి వేదనలు? భక్తిహీనులకు. ఎవరికైతే భక్తి తక్కువ ఉంటుందో వాళ్ళకి అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, అన్ని ఇబ్బందులే. కాబట్టి మనకేం కావాలా? భక్తి కావాలా దేవుని మీద. హల్లెలూయా. దేవుని మీద భక్తి కావాలా. దేవుని మీద భక్తి అయితే అన్నిటిని జయించవచ్చు. ఆమేన్. నీవు జయించాలంటే దేవుని మీద సరి అయిన భక్తి. భక్తి ఉండి భక్తిహీనులుగా ప్రవర్తించొద్దు. భక్తి ఉండి భక్తిహీనులుగా ఎవరు ప్రవర్తిస్తారు? దేవుని మీద నమ్మకం లేనివారు. 2 గుర్రాల మీద సవారీ చేస్తారు. అదొద్దు మనకు. ఉంటే ఇటన్నా ఉండు, ఉంటే అటన్నా ఉండు. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచినవాడు కృప ఆవరించుచున్నది. యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి ఏం ఆవరిస్తుందట? కృప. హల్లెలూయా. గ్రేస్. దేవుని కృప ఆవరిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మరి విధేయత కలిగి ఉండాలని, నమ్మకం కలిగి ఉండాలని ఈ మాటలను మనకు తెలియజేస్తున్నాడు. ఒక్క వాక్యంతో చెప్పి ముగించేయచ్చు, కానీ మనిషికి కావాలి చాలా వాక్యాలు. వాక్యం వింటూ ఉంటే విశ్వాసం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. వాక్యము వింటూ ఉంటే విశ్వాసము వస్తూ ఉంటుంది. 37వ దావీదు కీర్తన 3, 4, 5 వచనాలు. 37 Psalms 3rd, 4th and 5th verse. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యము ననుసరించుము. దేవుని యందు నమ్మిక ఉంచాలి, మేలు మనము చేయాలి. మనము ఒకవేళ మేలు చేస్తే మనకు తిరిగి రాదనుకొని చెయ్యాలి. వాళ్ళు అడిగినప్పుడు మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్తారు అని మనం ఏం చేస్తాం? మేలు చేస్తాం. కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి ఇవ్వరు. కొంతమంది ఇన్స్టాల్మెంట్ లెక్క ఇస్తానని కూడా చెప్తారు. అంటే 500 ఇస్తా, 1000 రూపాయలు ఇస్తా, నా దగ్గర లేవు, నా దగ్గర కష్టంగా ఉంది అని అంటూ ఉంటారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, పేదవాళ్ళు రోడ్డు మీద కూర్చుంటారు. మనకు చాతనైనంత 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళకు మనము హెల్ప్ చేస్తాం. మళ్ళా నాకు ఇయ్యని అడుగుతామా? మనం అడగం. అట్లుండాలా. మనం ఏదైనా డబ్బులు ఇస్తే మనము ఏ విధంగా ఉండాలంటే మళ్ళా ఇయ్యి అని అడుక్కునే వారి లెక్క ఉండొద్దు. అంటే కొన్ని వేల రూపాయలు అని అంటే మనము ఖచ్చితంగా వాళ్ళు అడిగి మేము ఇచ్చేస్తామని చెప్పారు కాబట్టి మనకు ఆ యొక్క నమ్మకం వాళ్ళ మీద ఉంటే తిరిగి ఇచ్చేస్తారని. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలో ఇక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. దేశంలో మనం ఉన్నంత కాలము సత్యముగా ఉండాలి. మనము మన నమ్మకం అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. అందుకే అమెరికా డాలర్ మీద ఏముంటుంది తెలుసా? ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచండి. పైసలే దేవుడు అని నమ్మరు. ట్రస్ట్ ఇన్ గాడ్. దాని మీద కూడా, నోట్ మీద కూడా దేవుణ్ణి నమ్మండి అని ఉంటుంది. దేవుని మీద నమ్మకం. కాబట్టి మనకు కూడా ఆ దేవుని మీద నమ్మకం ఉండాలి. 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. నీ హృదయవాంఛలు తీర్చబడాలి అని అంటే నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టాలి? దేవుని మీద నమ్మకం పెట్టాలి. దేవునిలో సంతోషిస్తే నీ హృదయవాంఛలు తీర్చబడతాయి. హృదయవాంఛలు తీర్చబడాలంటే దేవునిలో మనం సంతోషించాలి. భార్య భర్తను బట్టి, భర్త భార్యను బట్టి సంతోషిస్తూ ఉంటారు.
కొంతమంది ఆ సంతోషం ఉండదు. భర్తలతో భార్యకు ఉండదు, భార్యలతో భర్తలకు ఉండదు. ఎవరిని బట్టి సంతోషించాలంటే అప్పుడు దేవుణ్ణి బట్టి సంతోషించాలి. హల్లెలూయా. అప్పుడు నీ హృదయవాంఛలు తీర్చబడతాయి. నీ హృదయవాంఛలను దేవుడు తీరుస్తాడు. 5వ వచనం, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. నీ మార్గములను యెహోవాకు అప్పగించుము. మన మార్గాలు అంటే మన నడవడిక ఎవరికి అప్పచెప్పాలా? దేవునికి అప్పచెప్పాలా. అప్పుడు ఏం చేస్తాడంట? ఆయన నీ కార్యములను సఫలపరచును, నెరవేర్చును. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము ఆయన మీద నమ్మకం పెట్టి మనము ముందుకు సాగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. నమ్మకము చాలా ప్రాముఖ్యమైంది. 115వ కీర్తన 11వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మికయుంచుడి, ఆయన వారికి సహాయమును వారికి కేడమును. ప్రైజ్ ద లార్డ్. దేవుడు వారికి సహాయమును కేడమునై ఉన్నాడు. ఎవరి యందు నమ్మిక ఉంచాలి? యెహోవా యందు నమ్మిక ఇంచు వారలారా, యెహోవా యందు నమ్మిక ఇంచుడి, ఆయన వారికి సహాయమును వారికి కేడమును. చూడండి, వాడికి కేడం అవుతాడంట, సహాయాన్ని చేస్తాడంట. మన నమ్మకం అంతా కూడా ఆ యెహోవా మీద ఉంచాలి, ఆ దేవుని మీద మనం ఉంచాలి. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలను వింటూ ఉంటే దేవుడు అద్భుతంగా అనేకులతో మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన 3-4 నెలల కిందట నేను ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అనగా మందసం గురించి చెప్పడం జరిగింది. కంటిన్యూగా ఒక 7 సిరీస్ నేను చెప్పిన. కాబట్టి దేవునికి స్తోత్రం. వాటి ద్వారా కూడా చాలామంది ఉత్తేజింపబడ్డారు. చాలా అద్భుతంగా మీ మెసేజ్ ఉంది పాస్టర్ గారు అని అన్నారు. ఎందుకంటే అవన్నీ విన్నారు కాబట్టి వాళ్ళు చెప్పగలిగినారు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డరా, దేవుడు మరి ఈ యొక్క మాటలు మనకు తెలియజేస్తున్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ప్రైజ్ ద లార్డ్. నీ స్వబుద్ధి అనగా నీ స్వంత బుద్ధి, నీ స్వంత బుద్ధి మీద నువ్వు ఆధారపడుతున్నావేమో. కాబట్టి స్వంత బుద్ధి మీద ఆధారపడకు, అది చాలా డేంజర్. ఒకరోజు లేకున్నా ఒకరోజు నీ కొంప ముంచుతుంది. ఎందుకంటే దేవుని మీద ఆధారపడకుండా స్వంత బుద్ధి మీద ఆధారపడుతూ ఉంటారు చాలామంది. కాబట్టి స్వబుద్ధి మీద ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చూడండి, మనము దేవుని మీద నమ్మిక ఉంచాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. కనుక మనము దేవుని మీద నమ్మిక ఉంచి మన సొంత బుద్ధి మీద ఆధారం చేసుకొనకుండా మరి దేవుని మీద నమ్మకం పెడదాం. అదేవిధంగా యెషయా గ్రంథం 26th chapter 4th verse, ఐజియా 26th chapter 4th verse, యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ప్రైజ్ ద లార్డ్. యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. మనం ఎవరిని నమ్ముకోవాలంట? యుగయుగములు ఎవరిని నమ్ముకోవాలా? యెహోవాను నమ్ముకోవాలా, యేసు ప్రభును నమ్ముకోవాలా. ఎప్పుడు? యుగయుగములు. మనము బ్రతికున్నంత వరకు ఆయన మీదనే మన నమ్మకం ఉండాలా, ఎవరి మీద ఉండే అవసరం లేదు. మన నమ్మకం అంతా దేవుని మీద ఉంటే మనకు అపనమ్మకంగా ఉండేవారు కూడా మన మార్గంలో వచ్చి వారు కూడా నమ్మకంగా ఉండగలుగుతారు మన నమ్మకాన్ని చూసి. ఎందుకంటే మనం ఇక యుగయుగములను ఆయన్నే వెంబడిస్తాం. కాబట్టి మనము ఆయన వెంబడించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి 50వ యెషయా 10వ వచనం, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? క్వశ్చన్. ఎవరి మాట వినాలి? దేవుని నమ్ముకోవాలి, దేవునికి భయపడాలి.
సేవకుని మాట వినాలి, అనగా పాస్టర్ మాట వినాలి. ఒకవేళ వినకపోతే వెలుగు లేకయే చీకటిలో నడుచుచున్నాడు. ఆ విధంగా ఎవరు నడుస్తున్నట? మాట వినని వాళ్ళు చీకట్లోనే నడుస్తున్నారు కానీ వెలుగులో నడుస్తున్నాం అనుకుంటారు. వాళ్ళను చీకటి ఆవరిస్తూ ఉంది, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను వెలుగులో నడుస్తున్నాను అని అనుకుంటున్నారు. వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. ఆ వ్యక్తి ఏం చేయాలంటే దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని మీద విశ్వాసం ఉండాలి. అప్పుడు వాడు చీకట్లో నడవక వెలుగులో నడవగలుగుతాడు. లేకపోతే నేను వెలుగుల్లోనే నడుస్తున్నానని చీకట్లో ప్రయాణం జరుగుతూ ఉంటుంది. చీకటి కార్యాలు మీకు అన్నీ తెలుసు. చీకటి కార్యాలు అన్నీ తెలుసు. ఎన్నో రకాలైన ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, అప్పులు, ఇవన్నీ కూడా సైతానికి సంబంధించింది. ఈ రోజున దావీదు గొలియాతుతో యుద్ధం చేస్తాను అన్న ఒప్పందం చేసుకున్నాడు. మనము కూడా యుద్ధ రంగంలో ఉన్నాం. మనం ఎవరితో యుద్ధం చేయాలి? సైతానుతో చేయాలి. హల్లెలూయా! ఆ దయ్యంతో చేయాలి, ఆ అపవాదితో చేయాలి. దాన్ని జయించాలి, దాన్ని ఓడగొట్టాలంటే మనం దేవుని మాటలు వినాలి, విధేయత కలిగి జీవించాలి, దేవుని మీద నమ్మకం మనకు ఉండాలి. అప్పుడు దాన్ని మనం ఈజీగా జయించగలం. మనకు ధైర్యం వస్తుంది, మనకు విశ్వాసం వస్తుంది. ఆఖరి వచనం 57 ఐజయా 13th verse, 57వ యెషయా గ్రంథము 13వ వచనం. నీవు మొరపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును గదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. ప్రైజ్ ది లార్డ్. నీవు మొర్రపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో అని నువ్వు అనుకుంటావు. అనగా చాలామంది పూజించే వాటి గురించి ఇక్కడ వ్రాయబడ్డది. అన్యులు వాటి పూజ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మలను అవి రక్షిస్తాయి అని అనుకుంటారు. కానీ గాలికి కొట్టుకొని పోతాయంట. గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచినంత మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. ఊపిరి విడవడం, మనిషి ప్రాణం పోయేటప్పుడు ఊపిరి వదిలేస్తాడు. ఆ ఊపిరి ఉన్నంత వరకు వాడు బ్రతుకుతాడు. ఊపిరి పోగానే ఏముండదు, చలనం ఉండదు. నిన్నటి రోజున ఇక్కడ బోయబస్తీకి ప్రార్థనకు పోయినాను. అక్కడ ఒక వ్యక్తి చనిపోయినాడు 3 రోజుల క్రితం. నేను ఎవరింటికైతే ఆ బెస్తోళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేస్తున్నానో ఆ బ్రదర్ అంటున్నాడు, వాళ్ళ కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడు బ్రదర్, పాస్టర్ గారు. కాబట్టి వాళ్ళ నాన్న చనిపోయి 3 రోజులు అవుతుంది. వాళ్ళు డిక్లేర్ చేయలేదు, వెంటిలేటర్ పెట్టారు. వెంటిలేటర్ పెడితే ఏమవుతుందమ్మా, మారుతామా? వాడు బ్రతుకుతూ ఉంటాడు. వాడు బ్రతికినట్టే, ఊపిరి తీసుకున్నట్టే ఉంటుంది. వాళ్ళు డిక్లేర్ చేయలేదు. ఎప్పుడు చేశారు? వాళ్ళ కొడుకు అమెరికా నుండి వస్తున్నాడు అనంగా అప్పుడు డిక్లేర్ చేశారు. ఆ వెంటిలేటర్ తీసేశారు, ఫ్రీజర్లో పెట్టి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు. అనగా ఊపిరి ఉన్నదని అనుకుంటున్నారు, కానీ ఊపిరి పోయి 3 రోజులు అవుతుంది. వెంటిలేటర్ పెడితే వాడు ఊపిరి ఉన్నట్టే శ్వాస తీసుకుంటూ ఉంటాడు, శ్వాస వదులుతూ ఉంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చే ఊపిరి, మనుషులు పెట్టే ఆ వెంటిలేటర్ తాత్కాలికమైంది. దేవుడిస్తేనే పోయిన ఊపిరి కూడా రాగలుగుతుంది. హల్లెలూయా! అంత శక్తి దేవుని దగ్గర ఉన్నది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. దేవుని నమ్ముకుంటే
దేన్ని స్వతంత్రించుకుంటారట? దేశాన్ని. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చనిపోయారు, కానీ ఆయన్ని తలంచుకుంటున్నాం ఇప్పుడు. దేశం కొరకు చాలా ప్రాణాలను త్యాగం చేశారు. గాంధీని షూట్ చేసి చంపారు, అల్లూరి సీతారామరాజును షూట్ చేసి చంపారు, చాలామందిని, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, నెహ్రూ, చాలామంది. ఆఖరిలో ఇందిరాగాంధీని కూడా గన్తో షూట్ చేసి చంపారు. దేశం కొరకు వాళ్ళు చాలా మంచి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు పోరాడారు. మనకు స్వతంత్రాన్ని దేవుడిచ్చాడు, ఈ దేశంలో ఉంటూ దేవుణ్ణి స్తుతించడానికి. కొంతకాలం రాబోతుంది, ఈ విధంగా మనం కూడుకోలేం, ఇండ్లలో కూడా మనము చేసుకోలేం. కొన్ని ప్రాంతాల్లో అవి జరిగాయి, సంఘాలలో కూడా అంత గరిబిలి కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎక్కడున్నా ఏది చేసినా, నేనున్నా నేను లేకపోయినా, దేవుని మాత్రము మీరు వదలకుండా ఆయనను విధేయత కలిగి ఆయనకు నమ్మకంతో ఆయనను వెంబడిస్తూ ఉంటే దేవుడు మిమ్మలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. ఎవరైతే ఆ విధంగా ఉంటారో వాళ్ళు పరిశుద్ధ స్థలాన్ని స్వాధీనపరచుకుంటారట. అందుకే ఒక మాట స్వతంత్రం గురించి మనం చూద్దాం. 1 Corinthians 10th chapter 23rd verse. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అన్ని విషయములను నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్ని విషయములలో నాకు స్వాతంత్ర్యం ఉన్నది కలుగు కానీ అన్నీ చేయదగినవి కావు. చూడండి, స్వాతంత్రము ఉన్నది అని చెప్పేసి ఏదైనా చేయగలుగుతామని మనం అనుకోవచ్చు, ఏదైనా చెయ్యొచ్చు అని మనం అనుకోవచ్చు. చాలా పొరపాటు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. మనం అనుకుంటాం అన్నీ చెయ్యొచ్చు, నాకు అధికారం ఉంది కదా, నాకు డబ్బు ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది కదా, నేను ఏదైనా చేయగలుగుతాను అని అనుకుంటావేమో, కానీ కొన్ని చేయదగినవి కావు, కొన్ని చేయదగినవి కావు. వాటికి మనము దూరం ఉండాలి. డ్రైవింగ్ రానివాడు డ్రైవింగ్ చేస్తా అంటే ఏమవుతారండి? యాక్సిడెంట్ అవుతుంది. డ్రైవింగ్ వచ్చిన వాడు డ్రైవింగ్ చేస్తేనే మంచిది. డ్రైవింగ్ వచ్చిన వాడు కూడా తాగి చేస్తే డేంజర్. డు నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అని ప్రభుత్వం వాళ్ళు పెట్టారు. డ్రైవింగ్ వస్తుంది కదా, నేను ఎక్కడంటే అక్కడ డ్రైవ్ చేసి పోతా అంటే డిషిమ్. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మనము జాగ్రత్తగా ఉండాలి. మనకు స్వతంత్రం ఉంది కదా అని మనం చేయలేం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. గలషియన్స్ 5th chapter 1st verse. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. Praise the Lord. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనం ఇప్పుడు ఎక్కడంటే అక్కడ మరి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి, కూడికలు జరుగుతున్నాయి. మనం వెళ్ళి స్వతంత్రంగా అక్కడ పాల్పొందుతున్నాం, వస్తూ ఉన్నాం. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరలా దాస్యమను కాడి కిందికి చిక్కుకొనకుడి. మనము స్థిరంగా నిలబడాలట. దాస్యం అనే కాడి క్రింద మనం ఏమాత్రము చిక్కుకోకూడదని దేవుని వాక్యము చెప్తూ ఉంది. 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. చూడండి, స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట ఏంటంట? ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక. మనకు అన్నీ ఉన్నాయి కదా, మనం ఏదంటే అది చేయొచ్చు కదా, నన్ను ఎవరు పట్టుకోలేరు కదా అని మనం అనుకోకూడదట. శరీర క్రియలను మనం హేతువు చేసుకోవద్దు. అందుకని ఈ శరీరంతో దురాశలు,
పాపము చేయడానికి ఈ శరీరము ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి వాటికి మనము చిక్కుకొనకూడదు అని వాక్యం చెప్తా ఉంది. అయితే ఏం చేయాలట? ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయ్యుండుడి. మనం అందరినీ ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు మనము క్రీస్తును ఇతరులకు చెప్పగలం. కనుక ఈ రోజున దావీదు యుద్ధ భూమికి వెళ్ళాడు. వెళ్ళి ఆ యొక్క సౌలు రాజుతో నేను ఆ గొలియాతుతో పోరాడతాను అని అన్నాడు. అనగా దానికి కారణం ఏంటి అని అంటే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించడం, దేవునికి విధేయత కలిగి జీవించాడు. రెండవది దేవుణ్ణి బహుగా నమ్మాడు. కనుక దేవుడు అతనికి తోడయుండి అతనికి సహాయం చేస్తాడు. మనం వచ్చే వారంలో యుద్ధము చేయడానికి వెళ్ళిన దావీదు ఎలా విజయాన్ని సాధించాడో అది చూద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. లార్డ్ బ్లెస్ యు.